భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడిలో 300 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ మార్కెట్లో ₹1.5 ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని రాజస్థాన్లో అత్యధిక ధరలకు అమ్మడానికి తరలిస్తుండగా సరిహద్దుల్లో పట్టుకున్నామని, ఈ దాడిలో 2 వాహనాలు 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని ఎస్పీ స్పష్టం చేశారు. దీని లోడింగ్ పాయింట్ వచ్చేసి ఏపీ అండ్ ఒరిస్సా బార్డర్ ముంచింగిపట్టు మండల్లో లోడ్ చేయడం జరిగింది. దీన్ని రాజస్థాన్ బిల్వారా డిస్ట్రిక్ట్ తరలిస్తున్నారు. దీంట్లో టోటల్ 300 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా. దీని వర్త్ వచ్చేసి కూడా ₹1,50,00,000 వర్త్ గల డ్రై గాంజా. ఇది 2 వెహికల్స్ లలో క్యారీ చేస్తున్నారు. క్యాబిన్ ఏర్పాటు చేసుకుని దాంట్లో కన్సీల్ చేసి తరలిస్తున్నారు. దీంట్లో టోటల్ 7 మెంబర్స్ అక్యూజ్డ్ సైజ్ చేయడం జరిగింది. అదే విధంగా బిల్వారా డిస్ట్రిక్ట్ లో రిసీవ్ చేసుకునే అతన్ని A7 గా సైజ్ చేయడం జరిగింది. 3 మెంబర్స్ అక్యూజ్ లో ఉన్నారు. 4 మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఇదే రోజు లక్ష్మీపల్లి పోలీస్ స్టేషన్ కొత్తగూడెం సబ్ డివిజన్ లో కూడా 85 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కూడా ఏపీ ఒరిస్సా బార్డర్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు. దాంట్లో కూడా ఒక 2 మెంబర్స్ ని అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది.